సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. రైతులకు సంపూర్ణ భూ హక్కు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతిలోని 200 మంది రైతులకు సంపూర్ణ భూ హక్కు పట్టాలను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పంపిణీ చేశారు. తొలుత గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం నూతన ఇళ్ల పట్టాలు, కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి అప్పలరాజు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ రమేష్ నాయుడు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిత్తు పురుషోత్తం గారు, హేమకరం గారు ఈరోజు సాక్షాత్కరింపబడినటువంటి సందర్భంగా అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా ఆ శ్రీరాముని ఒకసారి మనం తలుచుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. మరి ఇలాంటి ఈ ప్రత్యేకమైన రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాము. ఎందుకు పెట్టామంటే చాలా ముఖ్యమైనటువంటిది గమనించాలి మీరు అందరూ కూడా. మనకంటూ కూడా ఒక గొప్ప జ్ఞాపకం ఉండాలి కదా. ఈరోజు ఉండాలా లేదా? దేవుని ఉదయం లేచాం, అందరం స్మరించుకున్నాం, పూజ చేసుకున్నాం. 12-20 నిమిషాలకు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉందంటే మరి అదే సమయానికి అయోధ్యలో ఉన్నటువంటిది దేశానికి చిహ్నమైనటువంటి ఒక గొప్ప దేవాలయం అయితే మరి ఈ రోజు అదే సమయానికి ఇక్కడ మనం ప్రారంభించుకున్నటువంటి ఒక గ్రామ దేవాలయమే ఈ గ్రామ సచివాలయం అనే సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు దీన్ని దేవాలయం అనాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఈ దేవాలయం పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి మంచి జరిపించే దానికోసం కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఆర్థిక పరిపుష్టి కలిగించే దానికోసం ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ కృషి చేస్తా ఉంది.